తెలంగాణకు 2024లో చాలా మంచి జరిగిందని, ప్రజాపాలనలో ప్రజలకు మంచి చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో చిత్తశుద్దితో ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్ జలసౌధలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ పార్లమెంట్ పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు. నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలో పూర్తి పారదర్శకత విధానాలు అమలు చేస్తున్నామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ వివరించారు. గతంలో వాళ్ళు 1.81 lakh crores ఖర్చు పెట్టి, ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా రాలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టులో 8,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా రాలేదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చి మరి ఆ బ్యారేజీలు కూడా కూలిపోయినాయి. మరి వాళ్ళు గతంలో వాళ్ళ హయాం కంటే ముందే మొదలుపెట్టిన దేవాదుల పూర్తి చేయలేదు, కల్వకుర్తి పూర్తి చేయలేదు, నెట్టంపాడు పూర్తి చేయలేదు, భీమా పూర్తి చేయలేదు, కోయిల్ సాగర్ పూర్తి చేయలేదు, SLBC పూర్తి చేయలేదు, డిండి పూర్తి చేయలేదు. మరి గతంలో చాలా కాలం నుంచి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా వాళ్ళు మొదలుపెట్టినవి కూడా నామమాత్రం ఆయకట్టే వచ్చింది. ఈ అస్తవ్యస్త పరిస్థితి ఇరిగేషన్ శాఖని కొంత గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో కొంత ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, ఈ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాపాడే విధంగా మేము ముందుకు పెండింగ్ ప్రాజెక్టులు గతంలో మొదలుపెట్టి 70% పూర్తయిన SLBC టనల్, ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టనల్, ఇరిగేషన్ కెనాల్ లాంగెస్ట్, ఇక్కడ లేదు. గతంలో ఈ ప్రాంతానికి 2 లక్షల ఎకరాల నీళ్ళు ఇస్తానికి ఎన్టీ రామారావు గారు, అంతకుముందు అంజయ్య గారు 1981లో ఫార్మర్లో ఫౌండేషన్ వేసాను. రాజశేఖర రెడ్డి గారిని కొట్లాడి మాకు ఏఎంఆర్పి ఓన్లీ టెంపరీ, నువ్వు జలయజ్ఞం టేకప్ చేసావు, మాకు శ్రీశైలంలో 824 లెవెల్లోనే మాకు 30 TMC కింద వాటర్ ఉన్నా సరే మాకు 4,000 మినిమం వాటర్ వస్తుంది, 4,000 క్యూసెక్స్. ఒకవేళ శ్రీశైలంలో ఫుల్ వాటర్ ఉంటేనే 6,000 క్యూసెక్స్ వస్తుంది. నాకు అది కావాలని పట్టుబట్టి నేను ఆ రోజు ఒప్పించి 2005లో దాన్ని అడ్మిషన్ శాంక్షన్ ఇప్పించి జయప్రకాష్ అని అమెరికా రాబిన్స్ అనే ప్రముఖ టనల్ బోర్డింగ్ సంస్థ అగ్రిమెంట్తో టేకప్ చేసి స్టార్ట్ చేసాం. 3 years పట్టింది. దాన్ని మేము ఉన్నప్పుడు చేసిన తర్వాత 10 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేయలేక 10 సంవత్సరాలు వృధా చేసిన కాలం.